హే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజైతే నా వాయిస్ కొంచెం స్లో వస్తుంది, ఎందుకంటే నాకు కాల్ చేసిందనమాట. సో కొంచెం ఇవన్నీ పొద్దున్నే రెడీ అయిపోయి ఇంకా తినేసి స్టార్ట్ అయిపోయాను. ఎక్కడికి వెళ్తున్నానో నాకే తెలీదు, బట్ ఆ ప్లేస్ నేను చూపిస్తాను. వెళ్ళిన తర్వాత నేను ఫుల్ ఎంజాయ్ చేశాను అనమాట. ఫస్ట్ అయితే ఇక్కడ మా గండి మైసంలో ఉంటున్నాను. నేను గండి మైసం నుంచి మియాపూర్కి వెళ్ళాలి. మియాపూర్కి ఇంకా ఆటోలో వాళ్ళని ఎందుకు చూపించారంటే ఒకే సీట్లో, అది ఫ్రంట్లో 5 మెంబర్స్ కూర్చున్నారనమాట. నాకు చూడగానే చిన్న ఫన్ అనిపించింది. సో నేనైతే ఇంకా స్టార్ట్ అయిపోయాను. ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నాను ఏం ఎలా ఉంటుందా అని. సో దాని తర్వాత మియాపూర్ మెట్రో స్టేషన్కి వచ్చాను అనమాట. ఇక్కడ నుంచి నేను ఎక్కడికి వెళ్తానా, నాకు ఏరియా సరిగ్గా గుర్తు రావట్లేదు. సో మా ఫ్రెండ్ సజెషన్ ఇచ్చారు ఎక్కడికి వెళ్ళమని. సో నేను కొంచెం ఖాళీగా ఉన్నాను, ఎటైనా వెళ్దాం, అసలు వచ్చి నుంచి ఏం చూడలేదని చూసా. ఆ మెట్రోలో ఆ తాతయ్య చూస్తే చాలా జాలనిపించింది. బట్ నా దగ్గర ఫోన్పేలో ఉన్నాయి, బయట అస్సలు మనీ లేవు. కానీ చాలా బాధ అనిపించింది, ఎవరు ఇవ్వలేకపోయారు, కొంతమంది ఇచ్చారనుకోండి. సో ఫైనల్గా అయితే నేను అనుకున్న ప్లేస్కి అయితే వచ్చేసాను, శిల్పారామం. ఇది నేను వైజాగ్లో వెళ్ళేటప్పుడు కొంచెం నార్మల్గా ఉండేది, బట్ నాకు అదంతా అనిపించలేదు. బట్ ఇది అలానే ఉంటుందేమో అనుకున్నాను. స్టార్టింగ్ అయితే ఇది, ఇంకా స్కాన్ ఇక్కడ తీసేసుకొని టికెట్ ఐ థింక్ 60 రూపీస్ ఉంటుంది అనుకుంటా. స్కాన్ తీసేసుకుని ఆన్లైన్ బుకింగ్ చేసుకోవచ్చు బయట పేమెంట్ లేకపోతే. సో అది కాసేపు సర్వర్ అవ్వలేదు. నేనేం చేశానంటే వేరే వాళ్ళకి ఫోన్పే చేసేసి ఇంకా అలా మనీ తీసేసుకొని లోపలికైతే ఎంటర్ అయిపోయాను. ఫస్ట్ ఎంట్రింగ్ ఇది చూడగానే నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆ ఫ్లవర్స్ అనమాట. ఎక్కువ ఫ్లవర్స్ అలా చూడగానే బాగుంది, పీస్ఫుల్గా ఉంది, ఓకే మంచి ప్లేస్కి వచ్చాను అని అనిపించింది. చాలా క్యూట్ ఉన్నాయి కదా ఫ్లవర్స్. యాక్చువల్గా నేను ఇక్కడ ఉన్నంతసేపు అయితే అస్సలు ఎంత పెద్ద ప్లేస్ అంటే అసలు నాకు ఒక రోజంతా తిరిగినా సరిపోదేమో, ఎటు వస్తున్నానో కూడా తెలియదు. ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోయాను అనమాట. మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ, చాలా ప్రశాంతంగా. సో ఇప్పుడైతే వెళ్ళిపోద్దాం. ఫస్ట్ అయితే నేను ఇటు తీసుకున్నా, నాకు రైట్ సైడ్ అనుకుంటా. ఇదైతే ఇంకా ఫుల్ విలేజ్ టైప్ అనమాట. అదే స్టాచ్యూస్ ఎలా అసలు క్రియేట్ చేశారో తెలీదు, ఫుల్ అంటే నేచురల్గా ఉన్నాయన్నమాట. కానీ గ్రేట్ కదా చేసిన వాళ్ళందరూ. ఇలాంటి ఒక పల్లెటూరు ఉంటే, ఇలాంటి ఒక వాతావరణం ఉంటే చాలా బాగుంటుంది అనిపించింది. చాలా కూల్ ఉందన్నమాట. నేనైతే మస్తు ఎంజాయ్ చేసిన అదంతా చూసేసి. ఇంకేంటి అక్క, సో ఇది ఫైనల్. శిల్పారామం అంటే ఏమో అంతేం ఉండదేమో అనుకున్నా, బట్ నాకైతే చాలా బాగా నచ్చిందండి. సో మీరు ఎవరైనా హైదరాబాద్లో ఉండుంటే డెఫినెట్గా వెళ్ళి చూడండి. హైదరాబాద్ వస్తే ఇంకా చూడండి. ఈ కల్వా పువ్వులు చూసి చాలా డేస్ అయ్యిందనమాట. సో నేను అవి అందుకే తీసాను. ఇక్కడ ఈ చెరువు ఇదంతా ఒక నేచర్కి సంబంధించింది కదా, చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఉండాలి. నేనైతే డే మొత్తం ఉన్నా అనమాట, అక్కడనే ఉన్నా. వేరే ప్లేస్ చూడండి, అది చూడండి, అది అసలు నీటి మీద ఎంత తేలిగ్గా నడుస్తుందో, అసలు అలా తామరాకుల మీదే నడుస్తుంది అనమాట. ఇవన్నీ ఇంకా మౌంటైన్స్ లెక్క ఉన్నాయి. సో ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతున్నాను. ఇంకా ఈ బాతులు అప్పట్లో విలేజ్లో ఉండేవి, బట్ ఇప్పుడు అసలు కనిపించనే లేదు. మేము కూడా చిన్నప్పుడు మా ఊళ్ళో బాతులు పెంచేవాళ్ళం, ఇప్పుడు అసలు ఏం లేదు. ఇంక చెరువుల నిండా అయితే చేపలు చాలా ఫుల్ ఉన్నాయన్నమాట. ఒక 5 నిమిషాలు ఇస్తే దొరికేసి పట్టేసి ఇంకా కూర వండుకొని తినేయాలనిపించేసింది. నాకు నా వాయిస్ కొంచెం బాగా కోల్ చేసింది, అసలు మాటలు రావట్లేదు. బట్ నేను వీడియో తీసి 1 డే అయిపోతుంది, తర్వాత డే నేను ఇది ఎడిట్ చేస్తున్నాను అనమాట. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ డోంట్ మైండ్. ఈ చెరువు నేను కొన్ని నేమ్స్ అవి చేయలేదు, కొన్ని వీడియోస్ కూడా చేయలేదు. ఛార్జింగ్ అయిపోయింది, నేను మళ్ళీ హాస్టల్కి వెళ్ళాలి అనుకొని సగం తీసిన అనమాట. చేపలు చూడండి ఎలా ఉన్నాయో, బుజ్జిగా కూర వండుకొని తింటే ఎంత బాగుంటుందో. అవి కూడా డిఫరెంట్ కలర్లో ఉన్నాయన్నమాట. చాలా బాగుంది ప్లేస్ అయితే. ఫ్రెండ్స్తో వస్తే ఇంకా బాగుండేది. నేను కూడా కొంచెం అలా లైట్గా రీల్స్ అవి చేస్తూ ఉండేదాన్ని. ఐ థింక్ రూమ్స్ అనుకుంటా స్టేయింగ్కి ఫర్ ఫారినర్స్ సంథింగ్ ఎవరికి ఇస్తారనుకుంటా, బట్ ఎవరు లేరు ఇక్కడ.
కానీ ప్లేస్ చాలా బాగుంది. అక్కడ చిన్న కుక్క ఉందన్నమాట, చనిపోయింది. ఇక్కడ రూమ్ కూడా బాగుందన్నమాట. ఇది ఏదో పార్క్, సరిగ్గా చూపించలేకపోయాను. ఇదైతే ఇంకా అంతా ఐరన్తో అనమాట. ఆ పిక్చర్స్ అన్నీ ఐరన్తో చేశారు. అసలు ఎలా అట్లా చేశారని నేనైతే ఫుల్ షాక్ అయిపోయాను అనమాట. చాలా బాగా అనిపించింది ఐరన్తో. ప్రతి ఒక్కటి చిన్నది కూడా ఐరన్తో చాలా నీట్గా నేను చూపిస్తాను కదా, చూడండి. నాకు ఒక రోబో టైప్ మూవీ గుర్తొచ్చింది అది చూడగానే. ఇంకా చిన్నపిల్లలు ఎవరో వచ్చారు. ఇది చిన్నపిల్లల ప్లేస్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది బోటింగ్. యాక్చువల్లీ వాళ్ళు 1కి ఎందుకో స్టార్ట్ చేస్తున్నారు, నేను వచ్చి చూసి వెళ్ళిపోయినా. ఇంకా ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతున్నాయి. పిక్చర్స్ కానీ లైక్ డ్రెస్సెస్ అన్నీ ఆల్మోస్ట్. ఈ డ్రెస్సెస్ అవన్నీ నేను లాస్ట్లో చూపిస్తాను, ఇప్పుడు కనిపించేవో. ఇంక ఇవంతా పింగాణి సామాన్లు అనమాట, చాలా బాగున్నాయి. నేను తీసుకుని ఏం చేసుకుంటా, హాస్టల్లో ఏం చేయలేను కదా. సో టైం అయితే ఇప్పుడు ఫుడ్ టైం అనమాట, 1 ఇలా అవుతుంది. సో తినేసి బోటింగ్కి వెళ్దాం అనుకున్నాను. బోటింగ్ తినేసాను అక్కడ. అలా తినేసి ఇదిగో బోటింగ్ 30 రూపీస్ అనమాట. ఇది కూడా స్కాన్ చేసుకొని ఆన్లైన్లో చేసుకోవాలి. సో వాళ్ళైతే లైఫ్ బోట్స్ ఇస్తారు. లైఫ్ బోట్స్ నాకు అసలు ఇంట్రెస్టే లేదు వేయాలని. అది అసలు ఎలా వేయాలో ఫస్ట్ కన్ఫ్యూజ్ అయ్యి వేసుకున్న. తర్వాత మన బాత్ అయితే ఇదనమాట, బాత్ హంస ఏదో సంథింగ్. ఇప్పుడైతే మనం వెళ్ళిపోతున్నాం. సో ఇది ఇద్దరు చేస్తేనే అవుతుంది, ఒక్కరికి అంటే కష్టం అన్నమాట. నాతో పాటు ఇంకోళ్ళు కూడా ఎక్కారు. నేనైతే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాను. అసలు నాకు మొత్తానికి నచ్చింది ఏదైనా ఉందంటే అది ఇదే అనమాట. ఎందుకంటే ఈ బోటింగ్ చేస్తున్నంతసేపు ఆ నీటిలో ప్రశాంతంగా, నేనైతే పక్కన మొబైల్లో ఇంకా సాంగ్స్ కూడా వేసేసి చాలా ఎంజాయ్ చేశాను అనమాట. బయటకు వచ్చేదే చెప్పుకున్నాను, ఫుల్ ఎంజాయ్ చేశాను. చాలా ప్రశాంతంగా అనిపించింది. ఫస్ట్ టైం పడవ తక్కడం కదా. దాని తర్వాత ఇది ఇంకా నేను ఎంత తిరిగాను, నాకు కాళ్ళు నొప్పి వచ్చేసి నేను ఈవినింగ్ ఇంకా ఫుల్ కళ్ళు తిరిగేసి ఇంకా కూర్చుడిపోయాను అనమాట, అంత తిరిగాను అనమాట. ఇంకా వచ్చేసి ఇవి ర్యాబిట్స్ చూడండి ఎంత క్యూట్ ఉన్నాయో. ఒక్కటి కూడా రెస్పాండ్ అవ్వలేదు, ఎంత పిలిచానో అస్సలు రాలేదు ఒక్కటి కూడా. ఇంకా ఇవి వచ్చేసి ఇవి అదే స్టోన్స్తో చేసినవి అనమాట. బాగుంది కదా, డిఫరెంట్ ప్లేస్లో డిఫరెంట్ టైప్స్ లైక్ అలా వేరే వేరేగా తయారు చేయడం, ఒక్కో దాంతో ఒకటి అని. ఇదంతా స్టోన్స్ అనమాట. ఇంకా చూడండి, ఈ స్టోన్స్ అయితే చాలా స్మూత్ ఉన్నాయి. ఇవి రియల్ ఏమో అనుకొని తీసాను, బట్ నేను లాస్ట్లో చూసాను ఆ కింద ఆర్టిఫిషియల్ అనుకుంటా, అదిగో పైన కనిపిస్తుంది కదా. కానీ స్టోన్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ ఇది వచ్చేసి వాటర్ గ్లాసెస్ అనమాట. వాటర్ అయితే చాలా కూల్ ఉన్నాయి. మళ్ళీ ర్యాబిట్స్ దగ్గరికి వచ్చాను తిరిగి తిరిగి. ఇప్పుడైతే ఇంకా షాపింగ్ అంతా ఇదంతా. ఈ షాపింగ్స్ కాస్ట్ అయితే మస్తున్నాయి. స్లిప్పర్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. ఏం తీసుకుందాం అనుకున్నా, నేను ఇంకో ఎక్స్ట్రా బ్యాగ్ ఏం క్యారీ చేయలేదు కాబట్టి ఏం తీసుకోలేదన్నమాట. ఎక్స్ట్రా బ్యాగ్ ఏం క్యారీ చేయలేక ఇంకేం తీసుకోలేదు. ఇదైతే బెల్లి, ఇవైతే నాకు బాగా నచ్చాయి. చాలా రోజుల తర్వాత చూసాను ఈ షాపింగ్ కూడా. తీసుకుందామన్నా చెప్పాను కదా ఏం తీసుకోలేదు. ఫుల్ ఒక 2-3 చాలా స్ట్రీట్స్ ఉన్నాయి. ఆ షాపింగ్ చేయడానికి కూడా కన్ఫ్యూజ్ అయిపోయాను ఎక్కడి నుంచి ఏది వెళ్ళాలో. ఇది తీసేసుకుందాం అనుకున్నాను మనీ పెట్టుకోవడానికి, బట్ చెప్పాను కదా ఏం తీసుకెళ్ళలేదు. స్లిప్పర్స్ అన్నీ నాకు చాలా బాగా నచ్చాయి. కాస్ట్ కూడా చాలా ఎక్కువ చెప్తున్నారనమాట. దాని బదులు మనకి ఇప్పుడు ఆన్లైనే బెస్ట్. చాలా క్యూట్ ఉన్నాయి ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క ఇదన్నమాట. సో ఈసారి ఇంకెప్పుడైనా వస్తే ఫ్రెండ్స్తో వచ్చేసి చక్కగా ఇక్కడ రీల్స్ చేసుకోవచ్చు. నాకు ఈ డ్రెస్సులు అంటే చాలా ఇష్టం. అందుకని లాస్ట్లో ఉంది కదా బ్లాక్, అదైతే ఇంకా కొనేసి వేసేయాలనిపించింది, నాకు అంత ఇష్టం. ఈ పూసలు కూడా నాకు చాలా ఇష్టం. మరి నేను ఎంత కాస్ట్ అవంతా కనుక్కోలేదు. తీసేసుకున్నా అని చెప్పాను. ఏం తీసుకుందామన్నా కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు. ఏం తీసుకుంటాం, రావడమే చాలా కష్టం మీద వచ్చానమాట. స్ట్రీట్ అయితే ఇలా ఉంది, ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటి ఒక 5-6 అలా ఉన్నాయన్నమాట. నాకైతే ఎక్కడ తిరగాలో అర్థం అవ్వలేదు, ఏం షూట్ చేయాలో కూడా అర్థం అవ్వలేదు. ఇది వేరే ఫోన్తో తీసిన, నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయి తర్వాత దాని నుంచి డాక్యుమెంట్స్ చేసుకున్నాను అనమాట. ఇయర్ రింగ్స్ కూడా తీద్దాం అనుకున్నా, బట్ నాకు కాస్ట్ చాలా ఎక్కువ చెప్తున్నారు, అందుకే తీసుకోవట్లేదు ఏది.
ఎంత బాగున్నాయి కదా, పెద్ద పెద్ద బుట్టలు అసలు. నేను ఎప్పుడు పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టలేదు, పెడదాం అనుకున్నాను. ప్రతి ఒక్కటి లైక్ చున్నీలు కానీ, పంజాబ్ డ్రెస్, నైట్ డ్రెస్సెస్, సారీస్ ఆల్ అన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి అన్నమాట. దీని తర్వాత ఇంకా ఇదంతా తిరిగేసి లాస్ట్లో దగ్గర కూర్చునిపోయాను. ఇంకా నా వల్ల కాదు ఇది తిరగడం అని. నేను ఇంకేం మిస్ అయ్యానో కూడా నాకు తెలియదు. నాకు అంత టైం మిస్ అవ్వను. ఫైనల్గా అయితే నేను మళ్ళీ రిటర్న్ అయిపోయాను. వర్షం అయితే ఫుల్కి పడుతుంది. మెట్రోలో ఫస్ట్ టైం అనమాట. ఆ వర్షంకి ఇంకా చలి వేసింది అనమాట. హాస్టల్కి వచ్చేంతవరకు చాలా ఇబ్బంది పడ్డాను. వచ్చిన తర్వాత అయితే ఇంకా ఫుల్ హెడేక్. నాకు నార్మల్గానే కోల్ చేసింది, ఇంకా నేను వర్షానికి ఇంకా తడిచి ఇంకా కోల్కి ఇది అయిపోయినా. నేను చిన్న హ్యాపీ అనిపించింది. మెట్రో ఫస్ట్ టైం అనమాట మెట్రోకి రావడం, ఒక్కదాన్ని ఎలా ట్రావెల్ చేయడం. సో ఫైనల్గా అయితే మియాపూర్కి మళ్ళీ రిటర్న్ అయిపోయాము. ఇక్కడి నుంచి మనకి వెహికల్స్ ఉంటాయి అనమాట. అసలు ఏ వెహికల్ ఉంటుందో కూడా తెలియదు, చాలా కష్టపడ్డాను. ఇక్కడ ఆటోకి ఒక చిన్న స్టోరీ ఉంది. అలా బయటకు వచ్చి చూస్తే ఒక ఆయన్ని గండమైసమ్మ ఆటో అంటే ఆయన 400-500 అడిగారు. నేను ఆయనతో బేరవాడి ఇంక వద్దు అన్నా. ఆయన 200 అన్నారు. ఆయన వద్దని చెప్పేసి ఇంకా ఆటో బుక్ చేస్తే 230 ఎంతో అయ్యింది. ఆయన అయితే ఫుల్ ఫన్ చేశాడు నాతోని, నవ్వుకున్నారు. 200 అయినా మీకు 30 రూపీస్ అయినా తగ్గును కదా, ముందే ఒప్పుకుంటే అన్నారు. బట్ ఏం చేయలేం, కర్మ లాంటిది. ఎవరి దగ్గర బేరపడని ఆయనే ఆటో బుక్ అయిందనమాట. ఈయనైతే వర్షం పడుతుందని ఇంకా డైరెక్ట్గా మా హాస్టల్ వరకు తీసుకెళ్ళారనమాట. సో ఫైనల్ వీడియో అయితే ఇదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం నేను హైదరాబాద్లో బయటకు వెళ్ళానమాట. సో కొంచెం హ్యాపీగా అనిపించింది. మంచి ప్లేస్కి కూడా వెళ్ళాను. ఆ ఏరియా నాకు సరిగ్గా గుర్తురాదు, ఏదో ఏరియా అసలు ఐడియా రావట్లేదు. ఇది నెక్స్ట్ డే నేను వీడియో చేస్తున్నాను అనమాట. ఫుల్ కోల్ చేసింది, దగ్గు, కోల్డ్, ఇంకా హెడేక్. అసలు ఎందుకు వెళ్ళానో అనిపించింది, కానీ నేను వెళ్ళేందుకు చాలా హ్యాపీగానే ఫీల్ అవుతున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో చెప్పడం మర్చిపోయాను, నేను ఎక్కడికి వెళ్ళాను అని అంటే అదే చెప్తున్నాను. హైటెక్ సిటీ అనమాట. హైటెక్ సిటీలో శిల్పారామం ఉంది. ప్రైజెస్ అన్నీ చాలా రీజనబుల్గా ఉన్నాయి. సో ఎప్పుడైనా వెళ్తే మస్తు ఎంజాయ్ చేయొచ్చు. వెళ్ళండి. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.